హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు రాజూస్ తెలుగు. ఈరోజు మీ ముందుకు కొన్ని మూవీ అప్డేట్స్‌తో వచ్చాను. ఫస్ట్ మాట్లాడుకుంటే 'ధురంధర్' గురించి మాట్లాడుకుందాం. 'ధురంధర్ ద రివెంజ్' ఇండియాస్ మోస్ట్ హైప్డ్ మూవీ యాస్ ఆఫ్ నౌ. ఆ మూవీ తాలూకా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్. దానికి అఫీషియల్‌గా 'రణ్వీర్ సింగ్' తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోని పోస్ట్ చేశాడు. ఒక 30 సెకండ్స్ వీడియో. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అనుకోని. ప్లీజ్ గ్రాబ్ యూర్ టికెట్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ టు విట్‌నెస్ ద మోస్ట్ హైప్డ్ మూవీ ఆఫ్ ఇండియా ఆఫ్ ఇండియా. సో, బేగా వెళ్లి బుక్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మాట్లాడుకుందాం. రీసెంట్‌గా ఒక 2, 3 డేస్ బ్యాక్ నుంచి చూస్తున్నానేంటంటే, మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఎనీ సోషల్ మీడియాలోని చూస్తుంటే 'ధురంధర్' ప్లస్ 'ఉర్వి' ఈ 2 సినిమాటిక్ యూనివర్స్ ఉండబోవచ్చేమో అనుకోని ఒక నడుస్తుంది సోషల్ మీడియాలోని. సో, చిన్న, చిన్న సీన్ చెప్తాను. 'ఉర్విలోని' అంటే ఎవరైతే మెయిన్ హీరో ఉన్నాడో ఒక పర్సన్‌ని అడుగుతూ ఉంటారు. మీ ఇంటి నుంచి ఎవరైనా డిఫెన్స్ పర్సన్ ఉన్నారా? అంటే అప్పుడు ఆవిడ చెప్తది. 'జస్‌ప్రీత్ సింగ్' అనుకోని. ఇక్కడ కట్ పడి 'జస్‌ప్రీత్ సింగ్‌కి' అక్కడ మన 'దురంధర్' ట్రైలర్‌లో చూసుకుంటే మాస్క్ ఓపెన్ చేస్తారు కదా! నేమ్ రివీలింగ్ అక్కడ పడతది. సో, మీరు చెప్పండి. ఇదే గనక జరిగితే థియేటర్‌లు ఎలా ఉండబోతున్నాయి? సో, నాకైతే అనిపిస్తుంది మాత్రం ఇంకా ఇది ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ కానీ ఓపెన్ అయిందంటే, అంటే ఇలాంటిది ఇంకా 'యష్ రాజ్ ఫిల్మ్స్' వాళ్ళు మూసుకోవాల్సిందే. మంచి కథ ఉన్న డైరెక్టర్ అంటే ఈ నేషన్ సబ్జెక్ట్ కాబట్టి అందరూ కనెక్ట్ అవుతారు. అలాంటిది ఇది మాత్రం సినిమాటిక్ యూనివర్స్ అయితే మాత్రం ఇంకా థియేటర్‌లు పేలిపోబోతున్నాయి. మన బాలీవుడ్ నుంచి కూడా ఒక మంచి సినిమాటిక్ యూనివర్స్ మనం చూడొచ్చు. సో, హోప్‌ఫుల్లీ అలా ఉండాలి అనుకుంటున్నాను. చూద్దాం. 'దురంధర్ 2' వస్తుంది కదా! ఇంకొక ఫ్యూ డేస్‌లో. సో, చూద్దాం ఏమవుతదనేది. నెక్స్ట్ మాట్లాడుకుంటే ఈరోజు మార్చ్ 14థ్ మీకు తెలిసిందే మనం ప్రీవియస్‌గా మాట్లాడుకుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మ మచ్ అవైటెడ్ మూవీ. ఈరోజు ట్రైలర్ లాంచ్ ఉంది. 6:30కి ఉంది. సో, ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు వస్తదా? అసలు ఏంటి మూవీ ఎలా ఉండబోతుంది అనేది ట్రైలర్‌లోనే ఉంటది మీకు తెలిసిందే. ట్రైలర్ వచ్చాక మనం ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ట్రైలర్ 6:30కి అంటున్నారు. మోస్ట్‌లీ మేము 7:30 లోపు వీడియో చేసి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మార్చ్ 15థ్ అంటే సండే రేపు 5 పీఎంకి హైదరాబాద్ యూసుఫా గ్రౌండ్స్‌లోని. మూవీ ప్రమోషన్స్ కూడా టకాటకమని అవుతున్నాయి. ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారో తెలీదు గానీ, ఇప్పుడు అంటే ఫాస్ట్‌గా ఏదో రష్‌లో చేస్తున్నట్టు బ్యాక్ టు బ్యాక్ అంటే సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇది బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారండి ప్రీ రిలీజ్ ఈవెంట్. మరి ఏదో రష్‌లో ఉన్నారు. సో, అది కూడా బాగుండబోతుంది. యూట్యూబ్‌లోని నెక్స్ట్ కొన్ని ఛానెల్స్‌లోని మీకు లైవ్ పెడుతూ ఉంటారు కదా! మీకు ఐడియా ఉంది. సో, డోంట్ మిస్ ఇట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇంకోటి మనకు ఆల్రెడీ రిలీజ్ అయింది. అంటే 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి. దాంట్లోనే లుక్ కొంచెం చాలా బావుందనిపించింది. మనకిప్పుడు ట్రైలర్ లాంచ్ అట్ 6:30 అనుకోని కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి లుక్ చాలా కొంచెం బావుంది. అంటే ఇప్పుడు ఔట్ ఆఫ్ ఫిట్ అయిపోయారు కదా! పవన్ కళ్యాణ్ గారు. అంటే పాలిటిక్స్‌లో తిరగడం వల్ల అంత ఆ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయట్లేదు. కానీ మనకిప్పుడు ఏవైతే పోస్టర్ రిలీజ్ అయ్యాయో ఆటిల్లో మాత్రం చాలా బాగున్నాడు పవన్ కళ్యాణ్. నాకు నచ్చారు. ఆ రగడ్ లుక్ మాత్రం చాలా బాగుంది నాకైతే. ట్రైలర్‌లో చూద్దాం. ఇంకెలా ఉండబోతుందా అనేది. నెక్స్ట్ మాట్లాడుకుంటే ఈరోజు లోకేష్ కనకరాజు గారి బర్త్‌డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్‌డే లోకేష్ కనకరాజు గారు. లోకేష్ కనకరాజు గారి గురించి మీకు తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ ఫ్రమ్ అక్కడ మన తమిళనాడు కోలీవుడ్. అతను బర్త్‌డే సందర్భంగా నేననుకుందేంటంటే 'అల్లు అర్జున్' మూవీ ఉంది కదా! ఆ మూవీ నుంచి ఏమైనా అప్‌డేట్ వస్తదేమో అనుకున్నాను. అట్‌లీస్ట్ పోస్టర్ అలాంటిది గాని, ఏదైనా చిన్నది వస్తదేమో అనుకున్నాను గానీ, ఏమీ రాలేదు. ఇంకా ఈవినింగ్ దాకా టైం ఉంది కాబట్టి చూద్దాం ఏమైనా వస్తే. అండ్ ఇంకోటి 'లోకేష్ కనకరాజు' గారు హీరోగా చేస్తున్నారా? లేదా? అది ఏంటో కూడా నాకు తెలీదు ఫుల్‌గా దాని డీటెయిల్స్. మీరు చెప్పండి కామెంట్స్‌లోని. 'దేవదాస్' అనేది ఏదో రిలీజ్ చేశారు. మీకు ఆ పోస్టర్ పెడతాను. మీరు దాన్ని బ్రేక్ డౌన్ చేసి అంటే అది ఏంటా అనేది నాకే తెలియలేదు. మీరు కామెంట్స్‌లో రాయండి. 'లోకేష్ కనకరాజు' గురించి అయితే అది. నెక్స్ట్ 'అల్లు అర్జున్' గారు ఆహ్, కోకాపేట్‌లోని ఒక ఐమాక్స్ లాంటిదేదో ప్లాన్ చేశారు. దానికి రీసెంట్‌గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది సినిమా యూనిట్ నుంచి వచ్చారు. అదైతే మాత్రం ఒక మంచిగా జరిగింది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందులో 4 స్క్రీన్‌లు ఉండబోతున్నాయి. 4 స్క్రీన్‌లు కూడా 75 ఫీట్ ఎగ్జాక్ట్‌గా ఉండబోతుంది అన్నట్టు విన్నాను. మీకు ఐడియా ఉంటే అది కామెంట్స్‌లో రాయండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. సో, అది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒక డైరెక్టర్స్ ఎవరైతే మన తెలుగు డైరెక్టర్స్, ఓజీ డైరెక్టర్స్ ఉన్నారో
అంటే లైక్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళు ఫోటోస్ అన్నీ ఒక లాబీలో పెట్టి మంచిగా అంటే ఒక పబ్లిక్‌ని అట్రాక్ట్ చేయడానికి మంచి మూవ్ చేశారు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నాకైతే ఏం నచ్చిందంటే, ఈ డైరెక్టర్స్ గురించి పక్కన పెడితే హీరోస్ కోసం ఏమైనా చేశారా అంటే, హీరోస్ కోసం ఒక బోర్డ్ లాంటిది తయారు చేసి పెట్టారు. రైట్ ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే హీరోలు ఉన్నారో విత్ దేర్ టైటిల్ కార్డ్స్. టైటిల్‌లో ఉంటాయి కదా! అంటే వాళ్ళ నేమ్ ముందు ఏదైతే వాళ్ళకి టైటిల్ ఉంటదో, ఆ టైటిల్ పెట్టి మరి ప్రతి ఒక్క హీరోని మెన్షన్ చేసి పెట్టారు. ఇప్పుడు 'త్రిబుల్ ఏ' సినిమాస్ చూసుకుంటే అన్నీ 'అల్లు అర్జున్' ఉంటాయి. నెక్స్ట్ 'ఏఎంబీలో' చూసుకుంటే 'మహేష్ బాబు' ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మంచి మూవ్ అనే అనాలి. ఎటువంటి ఇగోకి పోకుండా యునైటెడ్ టీఎఫ్ లాగా ముందుకు తెచ్చి పెట్టడం అనేది ఒక మంచి ఐడియా. నాకైతే మాత్రం అది బాగా బాగా నచ్చింది. అందరి హీరోస్ పేర్లు అక్కడ అలాగుంటే అంటే నేను కూడా నా హీరో ఎక్కడున్నాడు, అలాగే మీరు కూడా మీ హీరో ఎక్కడున్నాడో చూసుకుంటారు. సో, అదైతే నాకు బాగా అనిపిచ్చింది. ఇలాంటి ఐమాక్స్‌లు ఇంకా ప్లాన్ చేయబోతున్నారని విన్నాను. ఎందుకంటే రాబోతున్న కాలంలోని మోస్ట్‌లీ ఐమాక్స్ వర్షన్‌లోని సినిమాలు తీయబోతున్నారు కదా! లైక్ 'వారణాసి' గాని, నెక్స్ట్ 'ఏఏ22' గాని ఇవన్నీ. సో, అందుకు ఐమాక్స్‌లు ప్లాన్ చేయబోతున్నారంట. చూద్దాం. మన వైజాగ్‌లో కూడా వస్తదేమో చూద్దాం. హైదరాబాద్‌లో అయితే గట్టిగానే ప్లాన్‌లు జరుగుతున్నాయి. సో, హోప్‌ఫుల్లీ ఇలాంటివి ఇంకా రావాలి. సో, మనం కూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి కదా! మన వైజాగ్‌లో కూడా ప్లాన్ చేయండి. మా వైజాగ్‌లో వాస్తులకు కూడా ఐమాక్స్ కోసం హైదరాబాద్ రాకన్నా ఇక్కడే ఎక్కడో చూసేటట్టు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇవే ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఇలాంటి వీడియో అప్డేట్స్ ఎప్పుడు మీకోసం కావాలంటే మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. మనకు రోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇంకోటి మర్చిపోయాను. ఈరోజు 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత సోషల్ మీడియా ఎలా ఉండబోతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే బీభత్సంగా ఫ్యాన్స్ ఇంకా సోషల్ మీడియాలోనే ఉంటారు. లైక్స్, వ్యూస్ ఓహో! ట్విట్టర్ అంతా ఇంక ఇదే ట్రెండింగ్. ఎప్పుడైతే ట్రైలర్ వస్తదో దాని తర్వాత డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకే గైస్ థాంక్ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.